నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ఇంట్లో నేను కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. వారానికి ఒక్కసారైనా మా ఇంట్లో ఈ కాకరకాయ ఫ్రై చేయాల్సిందే. ఏ మాత్రం చేదు లేకుండా ఈ కాకరకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది. మీకు కూడా కాకరకాయ ఇష్టమైతే ఒకసారి ఈ రెసిపీని చూసేయండి. ముందుగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగి పైనున్న పొట్టంతా తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే ఈ ముక్కల్లోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కాకరకాయ ముక్కల్ని ఉడికించడం కోసం 1 కప్పు మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగలో ఉడికితే కాకరకాయ ముక్కలు అస్సలు చేదుండవు. ఇలా మజ్జిగ పోసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ మజ్జిగ మంచిగా పట్టేలాగా ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసి ఈ ముక్కల్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఒక మిక్సర్ జార్లోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని దాంతో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, కూరకు సరిపడా కారం కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకొని ఏమాత్రం వాసన పోకుండా దీన్ని మళ్ళీ మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం కాకరకాయల గిన్నె పెట్టేసుకొని దానికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఈ కాకరకాయ ముక్కల్ని ఉడకనివ్వండి. చూడండి, ఒక 10 నిమిషాలకి మన కాకరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. కాకరకాయ ముక్కలు ఇలా ఉడికిపోగానే ఈ నీళ్ళన్నీ వంపేసి కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ నూనెలో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి కాకరకాయ ముక్కల్ని అటు ఇటు కదుపుతూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కాకరకాయలు ఏ మాత్రం అడుగంటకుండా వేపుతూనే ఉండాలండి. ఈ కాకరకాయ వేపుడు 3-4 రోజులు మీరు బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు. దానికి కారణం మనం ఈ కాకరకాయల్ని మాడిపోకుండా మంచిగా వేపుకోవడమే. మీరు ఎక్కడికన్నా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ కాకరకాయ కూర వండుకొని తీసుకెళ్లారంటే 2-3 రోజుల దాకా కూడా ఈ కూర అస్సలు పాడవదండి. అంతే రుచిగా కూడా ఉంటుంది. చూడండి, ఒక 10 నిమిషాలకి కాకరకాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. కాకరకాయలనేవి బయటికి తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్లో ఒక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాకరకాయల్ని ఇలా కొంచెం పక్కకు జరిపేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ కూరకు సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయని మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి. కాకరకాయ ముక్కలన్నిటిని ఉల్లిపాయల పైకి ఇలా పెట్టేసి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఒక 6 నిమిషాలకు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మంచిగా కలిపేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, కారం ఉంది కదండి, ఆ కారం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ కారం అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ కారంలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కాకరకాయ ఫ్రై మంచిగా మగ్గిపోయిందండి. అలాగే గుమగుమ వాసన కూడా వస్తుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మన కమ్మని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ ఈ కాకరకాయ ఫ్రైని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ కాకరకాయ ఫ్రైలో మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు కాబట్టి 3-4 రోజుల వరకు కూడా ఈ కాకరకాయ ఫ్రై బయట పెట్టినా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. అలాగే ఎంతో ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఏమాత్రం చేదు లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ కాకరకాయ ఫ్రైని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.